అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మార్చి 10, 11, 12 ఈ 3 రోజుల దిన ఫలితాల ప్రకారం ఈ రోజులు మీకు సాధారణ రోజులు కావండి. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరిగినా కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల జరిగే ఒక విషయం మీ జీవితంలోకి క్షణాల్లో ఆలోచింపజేస్తుంది. ఒక వార్త, ఆ సంఘటన లేదా ఆ పరిణామం మీకు తెలిసిన క్షణంలో మీ కాళ్ళు చేతులు వణికేలా చేసే పరిస్థితి కూడా రావచ్చనమాట. అందుకే కుంభరాశి వారికి ఈరోజు నేను చెప్పబోయే సందేశాన్ని మీరు పూర్తిగా వినాలి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో జరిగే కొన్ని విషయాలు ముందే తెలిసి ఉంటే కనుక మీరు తీసుకునే నిర్ణయం మారుతుంది. ఒక చిన్న జాగ్రత్త మీ జీవితాన్ని పెద్ద సమస్య నుండి కాపాడుతుంది. ముందుగా కుంభరాశి వారి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలండి. కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండే కుంభరాశి ఈ రాశికి సాధారణంగా ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించే మనసు కూడా ఉంటుంది. కానీ అదే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారి గురించి పూర్తిగా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి, ఈ 3 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానం అని చెప్పుకున్నాం కదా. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదం. ఈ పాదాలలో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారిని కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. ఈ 3 రోజుల్లో కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగులు కూడా చాలా ముఖ్యమైనవండి. అదృష్ట రంగులు వచ్చేసి నీలం రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. ఈ 3 రంగుల్లో ఏదైనా ఒకటి ధరించడం వల్ల మీకు కొంత శుభ ఫలితం కలగవచ్చు అని జ్యోతిష్య సూచనలు చెప్తున్నాయి. అదృష్ట సంఖ్యలు వచ్చేసి 3, 6, 8. ఈ సంఖ్యలు ఈ 3 రోజుల్లో మీకు కొంత శుభ సంకేతాలను కూడా ఇస్తాయన్నమాట. ఇక ప్రయాణ దిశ గురించి కూడా ఒక ముఖ్యమైన సూచన ఉంది. ఈ 3 రోజుల్లో మీరు ప్రయాణం చేయాల్సి వస్తే కనుక ముఖ్యంగా ఉత్తర దిశ లేదా ఈశాన్య దిశ వైపు చేసే ప్రయాణం కొంత మీకు శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనం అసలు విషయం ఏమిటంటే కనుక ఈ మార్చి 10, 11, 12 ఈ 3 రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో ఇద్దరు ఆడ మనుషులు మరియు ఒక మగ మనిషి కారణంగా ఒక ముఖ్యమైనటువంటి సంఘటన జరుగుతుంది. మొదట ఆ విషయం మీకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కసారిగా మీ చెవికి చేరినప్పుడు మీరు ఆశ్చర్యపోతారండి. ఆ ఇద్దరు ఆడ మనుషులు ఎవరు కావచ్చు అంటే, ఒకరు మీకు దగ్గర బంధువు కావచ్చు, లేదా మీకు చాలా దగ్గరగా ఉన్న స్నేహితురాలు కూడా అవ్వచ్చు, ఇంకొకరు మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు. అలాగే ఆ మగ మనిషి మీకు తెలిసిన వ్యక్తి అయ్యే అవకాశాలు ఎక్కువ. ఆ వ్యక్తి చెప్పిన ఒక మాట లేదా చేసిన ఒక పని, తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మీ జీవితంలో ఒక పెద్ద ఆలోచన కూడా మొదలవుతుందన్నమాట. అలాగే ఈ విషయం మొదట వినగానే మీకు కోపం కూడా రావచ్చండి, ఆశ్చర్యం కూడా కలగొచ్చు, కొంతమందికి బాధ కూడా కలగొచ్చు. కానీ వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించి మాట్లాడితే పరిస్థితి పూర్తిగా మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ 3 రోజుల్లో ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరి మాట విన్న వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఇద్దరు వ్యక్తులు ఒక మాట చెప్తారు, మూడవ వ్యక్తి ఇంకోలా చెప్తాడు, కానీ నిజం ఏంటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి కుంభరాశి వారి ఈ 3 రోజుల్లో సహనం, జాగ్రత్త, ఆలోచన ఈ 3 విషయాలు పాటిస్తే పెద్ద సమస్య కూడా చిన్నదిగా మారిపోతుంది. అందుకే ఈరోజు చెప్పబోయే ఈ పూర్తి దిన ఫలితాలను మీరు పూర్తిగా వినండి. ఎందుకంటే మార్చి 10, 11, 12 ఈ 3 రోజుల్లో జరిగే అసలు పరిణామాలు ఇప్పుడే మీకు తప్పకుండా చెప్పబోతున్నాను. కుంభరాశి వారికి జాతక ప్రకారం ఒక ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు బయటపడబోతుంది అనమాట. చాలామందికి ఈ విషయం వినగానే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మీ జీవితంలో చాలా సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ మీద ప్రభావం చూపుతున్న ఒక వ్యక్తి గురించి ఇప్పుడు మీరు స్పష్టంగా అర్థమయ్యే సమయం కూడా వచ్చింది. జ్యోతిష శాస్త్ర ప్రకారం కొన్ని సందర్భాల్లో మన జీవితంలో దీర్ఘకాలం పాటు శత్రుత్వ భావంతో ఉండే వ్యక్తులు ఉంటారనమాట. కొంతమందికి అది 6 సంవత్సరాలు, కొంతమందికి 9 సంవత్సరాలు, మరికొంతమందికి 12 సంవత్సరాల పాటు కొనసాగుతుంది శత్రుత్వం అని గ్రహస్థితులు అయితే చెప్తున్నాయన్న. కాబట్టి కుంభరాశి వారికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని చూసుకుంటే మీ జీవితంలో గత 12 సంవత్సరాలుగా మీకు తెలియకుండా మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి గురించి నిజం బయటపడే అవకాశం మీకు తప్పకుండా ఉందన్నమాట. మరి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చండి, ఇరుగు పొరుగు వ్యక్తి కావచ్చు, మీకు దగ్గర బంధువు కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కూడా కావచ్చు. కొన్నిసార్లు మనం చాలా నమ్మకంతో చూసే వ్యక్తులే మన వెనకాల వేరేలా మాట్లాడే పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు ఒక పని చేయాలనుకుంటే అడ్డుకోవడం, మీరు ఎదగాలని ప్రయత్నిస్తే నిరుత్సాహపడడం, మీ గురించి ఇతరుల ముందు తప్పుగా చెప్పడం వంటి సంఘటనలు గతంలో మీకు ఎదురై ఉండవచ్చు. అప్పట్లో మీరు
ఎందుకు ఇలా జరుగుతోంది అని అనుకున్న సందర్భాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మాత్రం పరిస్థితి కొంచెం మారబోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయండి. ఒక మాట ద్వారా కావచ్చు, ఒక సంఘటన ద్వారా కావచ్చు, లేదా ఇంకొకరి ద్వారా వచ్చిన సమాచారం కూడా అవ్వచ్చనమాట. ఆ వ్యక్తి అసలు స్వభావం మీకు అర్థమయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అది తెలిసినప్పుడు మొదట మీకు ఆశ్చర్యం కలగొచ్చు. ఇంతకాలం నేను నమ్మిన వ్యక్తి ఇలా చేశాడా అనే భావన కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీకు జరిగిన నష్టం కాదు. ఇది మీకు వచ్చినటువంటి ఒక జాగృతి మాత్రమే. ఎందుకంటే ఒకసారి నిజం తెలిసిన తర్వాత మీరు ఇకపై ఎవరిని నమ్మాలి, ఎవరిని ఎంత దూరం ఉండాలి అన్నది స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ అవగాహన మీ భవిష్యత్తులో చాలా పెద్ద సమస్యకు నుండి కూడా కాపాడుతుందన్నమాట. అయితే కుంభరాశి వారి సమయంలో కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరి మీదైనా వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కూడా వద్దండి. బదులుగా నిశ్శబ్దంగా ఉండి పరిస్థితిని గమనిస్తే చాలా విషయాలు మీకు స్వయంగా అర్థమవుతాయన్నమాట. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, శత్రువు బయట ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మనకు దగ్గరగా ఉండే వ్యక్తులే మన బలహీనతలను ఉపయోగించుకుంటారు. కానీ అదే సమయంలో దేవుడి కృప ఉంటే ఆ నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పుడు కూడా కుంభరాశి వారికి అలాంటి సమయం దగ్గర పడుతుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటను గమనించాలి. ప్రతి సంఘటనలో ఒక చిన్న సంకేతం దాగి ఉందేమో చూసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ జీవితంలో గత 12 సంవత్సరాలుగా మీకు తెలియని ఆ శత్రువు ఎవరో పూర్తిగా తెలిసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కుంభరాశి వారికి జాతకపరంగా ఈ మధ్య కాలంలో ఒక ముఖ్యమైన అవగాహన కలిగే సమయం దగ్గర పడుతుంది. చాలా సంవత్సరాలుగా మీరు గుడ్డిగా నమ్మిన కొంతమంది వ్యక్తుల గురించి ఒక నిజం బయటపడే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. మనం ఎవరినైనా పూర్తిగా విశ్వసిస్తే వాళ్ళ మాటలు, వాళ్ళ పనులు అన్నీ నిజాలే అనుకుంటాం. కానీ కాలం మారినప్పుడు, పరిస్థితులు మారినప్పుడు కొన్నిసార్లు ఆ విశ్వాసం వెనకాల దాగి ఉన్న నిజాలు కూడా బయటకు తప్పకుండా వస్తాయండి. మీరు ఇప్పటి వరకు ఎవరికైనా మీ సమస్యలు చెప్పి ఉండవచ్చు. మీ కుటుంబ విషయాలు, మీ బాధలు, మీ కలలు ఇవన్నీ ఒక నమ్మకంతో చెప్పి ఉండొచ్చు. కానీ అదే విషయాలు మరెక్కడో వేరే రూపంలో వినిపించడం, లేదా మీరే తిరిగి సమస్యగా మారడం, మీరు వంటి సంఘటనలు గతంలో మీకు ఎదురై ఉండొచ్చు. అప్పట్లో మీరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. అది యాదృచ్ఛికమై ఉండొచ్చు అని అనుకుని ముందుకు వెళ్ళి ఉండవచ్చు అనమాట. అయితే ఇప్పుడు మాత్రం ఒక పెద్ద సంఘటన ద్వారా ఆ విషయం స్పష్టంగా మీకు అర్థమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ సంఘటన ఒక్కసారిగా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీరు నమ్మిన వ్యక్తి మాటల్లో ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో మీకు తెలియకుండా జరిగిన కొన్ని విషయాలు ఎలా జరిగాయో అన్నది ఒక్కసారిగా మీకు తప్పకుండా కలిసి వస్తుందన్నమాట. మొదట ఇది మీరు తెలుసుకున్నప్పుడు మీకు బాధ కలగొచ్చు. ఎందుకంటే మనం నిజంగా నమ్మిన వ్యక్తుల వల్లే మోసం జరిగినట్లు అనిపించినప్పుడు మనసుకు చాలా భారంగా ఉంటుంది. నేను ఇంత నమ్మకంగా చూసిన వాళ్ళు ఇలా చేశారా అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. కానీ అదే సమయంలో ఇది మీకు ఒక పాఠం కూడా అవుతుందన్నమాట. ఈ అనుభవం వల్ల మీరు ఇకపై ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి ఆలోచిస్తారు. ఎవరితో ఎంతవరకు ఏ విషయాలు మనం తప్పకుండా పంచుకోవాలి అన్నది కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా చేసే ఒక అవగాహన కూడా ఉంటుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మధ్యకాలంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయండి. చాలా కాలంగా మీరు గమనించని ఒక విషయం ఒక్కసారిగా మీకు స్పష్టంగా తెలుస్తుంది. మీ జీవితంలో 2 ఆడ మనుషులు మరియు ఒక మగ మనిషి ఎప్పటికప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నట్లు, మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్లు, మీతో ఒక బంధం కొనసాగించాలని అనుకుంటున్నట్లు మీరు గుర్తించే పరిస్థితి కూడా వస్తుంది. మొదట ఈ విషయం మీకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. ఎందుకు వీళ్ళు మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రావాలని అనుకుంటున్నారు అనే ప్రశ్న మీ మనసులో రావచ్చు. కొన్నిసార్లు మీరు వారికి ఎక్కువగా స్పందించకపోయినా, కొంచెం దూరంగా ఉన్నా కూడా వారు మీతో మాట్లాడాలని, మీతో సంబంధం కొనసాగించాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆ 2 ఆడ వ్యక్తులు ఎవరు కావచ్చంటే, ఒకరు మీకు పరిచయమైనటువంటి స్నేహితురాలు అవ్వచ్చు, లేదా మీ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి కూడా అవ్వచ్చు. మరొకరు మీ గతంలో ఎప్పుడో పరిచయమైనటువంటి వ్యక్తి కూడా అవ్వచ్చు. అలాగే ఆ మగ మనిషి కూడా మీ జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో పరిచయమైన వ్యక్తి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అతడు కూడా ఏదో ఒక కారణంతో మళ్ళీ మీతో మాట్లాడాలని, మీకు దగ్గరగా ఉండాలని ప్రయత్నించే పరిస్థితి ఈ 3 రోజుల్లో మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదట మీరు వీరిని పట్టించుకోకపోవచ్చు. కొంతమందిని మీరు వెయిట్ చేయించిన సందర్భాలు కూడా ఉండొచ్చు. అయినప్పటికీ వారు మీతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ కొనసాగించాలని, ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారన్నమాట. ఇక మొదట మీకు సాధారణంగా అనిపించిన కొంతకాలానికి మీరు ఒక విషయం గ్రహిస్తారండి. ఈ 3 వ్యక్తుల వల్ల మీ జీవితంలో ఒక కొత్త మార్పు మొదలవుతుందని. కొన్నిసార్లు మన జీవితంలో కొంతమంది వ్యక్తులు యాదృచ్ఛికంగా రారు. వారి ద్వారా మనకు ఒక అవకాశం, ఒక సహాయం, ఒక మార్గం కూడా తప్పకుండా లభిస్తుంది. అందుకే
ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మీ జీవితంలో ఒక ప్రత్యేక పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారి మాటలు, వారి పరిచయం లేదా వారి సహాయం వల్ల మీ జీవితంలో ఒక కొత్త దారి కనిపించవచ్చు. మనము చాలాసార్లు జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందని అనుకుంటూ ఉంటాం కదా, అచ్చం అలాంటి పరిస్థితి కూడా మీకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఆలోచనలు, సందేహాలు అన్నిటికీ ఒక పరిష్కారం కనిపించేలా ఒక కొత్త అవకాశం మీ ముందు తప్పకుండా నిలబడబోతుందన్నమాట. ఈ యొక్క రాశి వారి సమయంలో ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తే వెంటనే దూరం కావడం కాకుండా ఒకసారి వినండి, వారి ఉద్దేశం ఏమిటో తెలుసుకోండి. ఇక ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావం కూడా ఉంటుందండి. వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది, కానీ అదే సమయంలో ఎంతో బలమైన సంకల్పం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా మిమ్మల్ని అవమానించిన, అవహేళన చేసిన, చిన్న చూపు చూసినా అది ఒక రాశి వారికి అసలు నచ్చదనమాట. బయటకు వెంటనే స్పందించకపోయినా లోపల మాత్రం ఆ విషయాలు చాలా గాఢంగా ముద్ర పడుతుందన్నమాట. కుంభరాశి వారికి ఒక విషయం గుర్తుంచుకుంటారు, నన్ను చిన్న చూపు చూసిన వారిని నేను నా పనితో సమాధానం చెప్తాను అని. అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎవరైనా అవమానం చేసినప్పుడు అది వారిని బలహీనంగా చేయదు, దాని బదులు అదే విషయం వారికి ఒక ప్రేరణగా మారుతుందన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఉంటుంది. ఎంత అడ్డంకులు వచ్చినా, ఎంత అవమానం ఎదురైనా కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళే ధైర్యం ఉంటుందన్నమాట. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఈ యొక్క రాశివారు ఎన్నో రకాల శ్రమలు పడతారండి. మార్గంలో అడ్డంకులు వస్తాయి, కొందరు విమర్శిస్తారు, కొందరు నిరుత్సాహపరుస్తారు. కానీ అయినప్పటికీ ఈ రాశివారు ఎప్పుడు కూడా ఆగిపోరు, నెమ్మదిగా అయినా ముందుకు సాగుతూనే ఉంటారు. చాలాసార్లు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుందండి. కుంభరాశి వారు మొదట్లో సాధారణంగా కనిపిస్తారు, కానీ కాలం గడిచే కొద్దీ వారి కష్టం, పట్టుదల, ఆలోచన విధానం ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయికి చేరుకుంటారు. ఒకప్పుడు వారిని చిన్నచూపు చూసిన వారే ఆశ్చర్యపోతారన్నమాట. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మార్చి 10, 11, 12 ఈ 3 రోజులు కొంచెం ముఖ్యమైన రోజులు కాబట్టి చిన్న చిన్న పరిహారాలు, ఉపాయాలు చేస్తే మనసుకు శాంతి కూడా వస్తుంది, గ్రహాల అనుకూలత కూడా పెరుగుతుందని జ్యోతిష శాస్త్రం సూచనలు అయితే చెప్తున్నాయన్నమాట. ఇక ఉదయం దీపం వెలిగించడం అండి. ఈ 3 రోజుల్లో ఉదయం సూర్యోదయం తర్వాత ఇంట్లో పూజ గదిలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి. దీపం వెలిగించి మనసులోని కోరికను దేవుడికి చెప్పుకుంటే ఆలోచనలు ప్రశాంతంగా మారతాయన్నమాట. ఇంకా శివారాధన, కుంభరాశి వారికి శివారాధన చాలా శుభప్రదం కాబట్టి ఈ 3 రోజుల్లో ఒకసారైనా సరే ఈ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించుకోండి. శివుడికి నీటితో అభిషేకం చేయడం చాలా మంచిది. ఇక పక్షులకు ఆహారం పెట్టడం, ఈ 3 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం కొద్దిగా అన్నం లేదా గింజలు పక్షులకు పెట్టడం చాలా మంచిది. ఇది మీకు మంచి పుణ్యాన్ని కూడా ఇస్తుందని పండితులు చెప్తారు. ఇక గోమాతకు ఆహారం పెట్టడం, సాధ్యమైతే ఈరోజు అయినా సరే ఆవుకు కొద్దిగా పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వండి. ఇది మీకు మంచి శుభ ఫలితాలను పెంచుతుందని నమ్మకం. ఇక పెద్దలకు నమస్కారం చేసుకోండి. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేదా పెద్దవారిని నమస్కారం చేస్తే ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. పెద్దల ఆశీర్వాదం చాలాసార్లు మనకు ఎన్నో అడ్డంకులను తప్పకుండా తొలగిస్తుంది. కోపాన్ని తప్పకుండా తగ్గించుకోవడం ఈ 3 రోజులు మీకు చాలా మంచిదన్నమాట. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మాత్రమే కాదండి, చాలా ప్రాంతాల వేప చెట్టు దగ్గర చేసే పూజలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. కాబట్టి వేప చెట్టు ప్రకృతిలో ఒక పవిత్రమైన వృక్షంగా పరిగణించబడుతుంది. మన పురాణాల్లో కూడా వేప చెట్టులో దేవత శక్తి ఉంటుందని చెప్తారు. కాబట్టి ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తారు, వేప చెట్టు కింద చిన్న పూజ స్థలం, పసుపు, కుంకుమ, నీళ్లు పోసే పాత్ర, దీపం వంటివి తప్పకుండా ఉంటాయన్నమాట. మీకు వీలుంటే కనుక ఉదయం లేదా సాయంత్రం సమయంలో వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కొంచెం శుభ్రం చేసి ఒక చిన్న దీపం వెలిగించండి. కొందరు పసుపు, కుంకుమ చెట్టు మొదటి వద్ద పెట్టి నమస్కారం కూడా చేస్తారనమాట. మొదట్లో చెట్టు మొదల్లో కొన్ని చోట్ల మీరు చెప్పినట్లే ఒక నీళ్ళ చెంబు తీసుకొని చెట్టు మొదట్లో వద్ద నీళ్లు కూడా పోస్తారనమాట. ఇక ఇది చెట్టుకు నీరు పోయడమే కాదు, ఒక విధంగా ప్రకృతికి నమస్కారం చేస్తున్నట్లు కూడా మీరు తప్పకుండా భావిస్తారు. మరికొందరు వేప చెట్టు చుట్టూ 3 సార్లు లేదా 7 సార్లు ప్రదక్షిణలు కూడా చేస్తారు. ప్రదక్షిణలు చేస్తూ మనస్సులో ఒక కోరికను కోరుకుంటారు. మన ఇంట్లో శాంతి ఉండాలి, సమస్యలు తొలగాలి, ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వేప చెట్టు దగ్గర నాగదేవత లేదా అమ్మవారి ప్రతిమ కూడా ఉంటుంది. అప్పుడు ఆ చెట్టు దగ్గర పూజ చేయడం అంటే అమ్మవారిని లేదా నాగదేవతను ఆరాధించినట్లుగా కూడా భావిస్తారనమాట. ఇంకా ఇంట్లో కష్టాలు, దరిద్రం తగ్గి శాంతి సంపదలు రావాలని చాలామంది సాధారణ పరిహారాలు చేస్తూ ఉంటారండి. ఇవి పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లోనే చేయగలిగే ముఖ్యమైనటువంటి ఆచారాలు అనమాట. ఈ యొక్క కుంభరాశి వారు తప్పకుండా ప్రతిరోజు దీపం వెలిగించుకోవడం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటి పూజ గదిలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల వెలిగించినప్పుడు దేవుడి పేరు జపిస్తూ మన ఇంట్లో శాంతి సంపదలు ఉండాలని ప్రార్థించుకోండి. ఇక తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించండి, మీకు చాలా మంచిది. ఇంకా ఏదైనా సరే అండి, మనకు కోపం కానీ గొడవలు కానీ తగ్గించుకోవడం చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఎప్పుడు గొడవలు, కోపం ఉంటే అది దరిద్రాన్ని పెంచుతుందని అంటారు. అందుకే కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు శాంతిగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యమైనటువంటి పరిహారం అన్నమాట. ఇక లక్ష్మీదేవి కటాక్షం కోసం
ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవి ముందు ఒక చిన్న దీపం వెలిగించుకోండి. పసుపు, కుంకుమ, కొంచెం పాలు లేదా పాయసం నైవేద్యం పెట్టండి. ఆ తర్వాత ఓం శ్రీం మహాలక్ష్మి నమః అని కనీసం 21 సార్లు జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా పెరుగుతుందని విశ్వాసం. ఇక గోమాత సేవ చేసుకోండి. వీలైతే కనుక సాధ్యమైతే ఈ 3 రోజులు ఒక రోజైనా సరే ఆవుకి పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు ఇవ్వండి. గోమాత సేవ వల్ల పుణ్యం పెరిగి కుటుంబానికి శుభం తప్పకుండా కలుగుతుందని విశ్వాసం. ఇక చూసుకుంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ మార్చి ఈ 3 రోజులు అంటే 10, 11, 12 తేదీల్లో సాధారణంగా చూసుకుంటే చాలా రంగాల వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఈ 3 రోజులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి, వ్యాపార రంగంలో ఉన్న వారికి, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి, ఇక విద్యార్థులకు, కళారంగం లేదా మీడియా రంగంలో ఉన్న వారికి, మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో చిన్న చిన్న అవకాశాలు, కొత్త పరిచయాలు, కొంత సానుకూల మార్పులు కనిపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే అండి ఆలోచించి తీసుకుంటే ఈ సమయం మీకు మరింత అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజుల్లో ముఖ్యంగా సహనం, జాగ్రత్త, ఆత్మవిశ్వాసం ఉంటే చాలా రంగాల్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూశారు కదండి, కుంభరాశి వారికి ఈ 3 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.